సలాంవాలేకం. అందరికీ నమస్కారము. సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం. సార్, నేను క్యాబినెట్ మినిస్టర్ గారికి డైరెక్ట్ గా సూటబుల్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాను. నా సబ్జెక్ట్ మీద చాలా అబ్జర్వేషన్ చేయండి, మీరు సీరియస్ గా తీసుకోండి. ఈ నంబర్ ప్లేట్ల గురించి, ఈ రేడియంల గురించి, ఈ గవర్నమెంట్ చేయాలి, అది చేయాలని ఇట్లాంటి మీరు చిన్న చిన్న ఐటంలకు పట్టించుకోకండి సార్. దయచేయండి. ట్యాక్సీ వాళ్ళు కమాయించేది తక్కువ, వాళ్ళు గమాయించేది ఎక్కువ అయిపోయింది. ఒక్కొక్క ఈఎంఐ కడుతుంటే వాళ్ళకు కళ్ళల బ్లడ్ కారుతుంది. ఫస్ట్ చాలా కష్టాలు ఉన్నాయి. సిఎన్జి గ్యాస్ లేక అల్లాడిపోతున్నారు జనాలు. సిటీలో ఏ సిఎన్జి పంపులు నీకు ఖాళీ ఉంటే మీ దగ్గర వచ్చి నేను దండం పెడతా. క్యాబినెట్ మినిస్టర్ గారు ఏ క్యాబినెట్ మినిస్టరీ ఇచ్చేటప్పుడు కొద్దిగా నా బేసిక్ కూడా తెలుసుకోవాల్సింది అవసరం ఉంది. బేసిక్ తెలుసుకోవాలంటే మీరు వేరే వేషంలో వచ్చేసి ప్రజలు ఎట్లా బ్రతుకుతున్నారు, ఎట్లా తిరుగుతున్నారు, ఎట్లా లేదు, ఎక్కడ ఇబ్బంది అవుతుంది, అట్లా అది చాలా వరకు తెలుసుకోవాల్సింది అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్. ఈ రేడియం గురించి, ఈ మన నంబర్ ప్లేట్ల గురించి పట్టించుకోకండి మీరు దయచేసి. వాళ్ళు ఎక్కడన్నా వేసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. షోరూమ్ లో బండి వెళ్ళేటప్పుడు షోరూమ్ లో వాళ్ళు నంబర్ ప్లేట్ ఇచ్చి ఇన్సూరెన్స్ కట్టాలి. అది కొత్త బండి ఉంటది కాబట్టి వాళ్ళకు అథరైజేషన్ ఇవ్వచ్చు. రెండవసారి బండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడన్నా రేడియం వేసుకుంటారో అది వేసుకుంటారు. మీరు చెక్ చేసి ఇది ఫిట్నెస్ కి ఏం చెక్ చేయాలంటే మీకు చెప్తాను సార్. ఫస్ట్ పాయింట్, ఎల్ఈడి హెడ్లైట్ బల్బ్స్ ఎవరికి ఉంటే వాళ్ళకు ఫిట్నెస్ చేయకండి. ఆ ఎల్ఈడిలలో కళ్ళకు కొడితే మబ్బుగా కళ్ళు కనిపించలేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఫస్ట్ పాయింట్. గవర్నమెంట్ రూల్స్, షోరూమ్ పాలసీ ఎట్లా ఉంటుందంటే, షోరూమ్ లో ముందర వ్యక్తికి డిప్పర్ కొడితే కిందది కనిపించాలి, మొత్తం రోడ్ క్లియరెన్స్ కట్టించాలి, వానికి జడ్జిమెంట్ దొరుకుతుంది. ఎల్ఈడి లైట్ లో మీరు సైకిల్ మోటార్ కి ఎల్ఈడి ఇచ్చేసిండ్రు, కార్లకు ఎల్ఈడి ఇచ్చేసిండ్రు, స్కార్పియోలో మీరిపోతుండ్రు, ఇనోవాలో మీరిపోతుండ్రు, ఫార్చునర్ మీరు కచక్ అని వేస్తే పచక్ అని ఆ మారుతి కారు వాడు ఎక్కడ పోవాలి అనేది పెళ్ళాం పిల్లలతోని వాళ్ళు బయలుదేరేటప్పుడు ఫ్యామిలీ తోటి వాళ్ళు ఇట్లా ఇట్లా అయ్యి ఎక్కడ రోడ్డుకి ప్రమాదాలు గురవుతున్నారు. మొన్న యాదగిరిగుట్ట దగ్గర ఒక బండి యాక్సిడెంట్ అయింది. ఈ ఎల్ఈడి వల్లనే. డిప్పర్ ఇట్లా చక్క కొడుతుండ్రు ఫార్చునర్ వాళ్ళు. అది కూడా ఏ బండి ఉంది? కార్ బండి. ముక్కలయ్యి ఇరిగిపోయింది. మీరు ఫస్ట్ రోడ్లు కొద్దిగా ఎడల్పు తొందరలో చేయరు. ఆ పని చేస్తే అక్కడే ఉంటది. కనీసము బేసిక్ గా మీరు రోడ్లు వేసేటప్పుడు గల్లీలో గాని హైవేలో గాని ఒక్కసారి యూట్యూబ్ లోనే వచ్చేసి ఈ గల్లీ ఒక నెల దాకా ఇక్కడ బంద్ ఉంటది బాబు, రోడ్కి రాకుంటే వాళ్ళు అక్కడ దాకా వచ్చి మళ్ళీ ఎట్లా తిరిగిపోవాలంటే ఎంత పెట్రోల్ కాలుస్తుంది. చిన్న చిన్న సందుల్లో చిన్న చిన్న గల్లీలో చాలా వరకు ఇబ్బంది అవుతుంది. మీరు తొందరలో పని చేసి ఓపెనింగ్ అయ్యే రోజు ఓపెనింగ్ అయిందని ఒకసారి యూట్యూబ్ లో చెప్పండి. ఓపెన్ కాలే, పని వర్క్ నడుస్తుందని ఒకసారి చెప్పండి. యూట్యూబ్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, నెట్ వచ్చింది, మనకు అన్ని సులభంగా ఉంది. లేకుంటే పేపర్లో ఎవరు చదువుతలేరు. ఇప్పుడు వచ్చే న్యూ జనరేషన్ కి తెలవాలంటే మీరు యూట్యూబ్ లో వచ్చి పొన్నం ప్రభాకర్ గారు చెప్పాల్సింది. రెండవది, అక్కడ ఆర్టీఓలో ఏజెంట్లు ఆర్టీఓ ఆఫీసర్ మారి వాళ్ళ నాయన మారిపోయిన తర్వాత నాయుడు గారు ఉన్నారు, నాయుడు గారు పిల్లడు ఉన్నాడు, పిల్లోడు వచ్చిండు, వాళ్ళకు పెట్టుకుంటున్నారు, బాగానే ఉంది. వాళ్ళకు అనుభవం లేకుంటే కూడా అదే మన ఆర్టీఏ ఏజెంట్లు వాళ్ళకు ఎట్లా రాయాలి, ఎట్లా ఫామ్ ఫిల్అప్ చేయాలనేది కూడా వీళ్ళకు తెలుసు. కాకపోతే నేను ఏమంటున్నానంటే ఆ ఏజెంట్లు కూడా అందరు ఉన్నారు దాంట్లో, హిందూ గాని ముస్లిమ్స్ గాని క్రిస్టియన్ గాని అందరూ ఆర్టీఓ ఏజెంట్ గా చేసుకుని 500 రూపాయలు తీసుకుని వెళ్తున్నారు ఇంటికి. వాళ్ళకు ఒక లైసెన్స్, ప్రతి ఆర్టీఓ ఆఫీస్ కి ఒక లైసెన్స్ కేటాయించండి. లైసెన్స్ కేటాయించేటప్పుడు మీరు కూడా 1 లక్ష 2 లక్షలు తీసుకోండి. బాబు ఈ ఏరియాది మీరు చేయాలి ఫైల్, ఈ ఏరియాది మీరు చేసుకోండి, ఆ ఏరియాది మీరు చేసుకోండి అని ఒకసారి వాళ్ళకు చెప్తే వాళ్ళకు కూడా ఉద్యోగాల అవకాశాలు ఇచ్చినట్లు మీకు చల్లగా ఉంటది. ప్రతి 119 మన ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని డిస్ట్రిక్ట్లలో, అందరూ హ్యాపీగా బతుకుతారు. మీకు ఓట్లు కూడా ఇస్తే ఓట్ బ్యాంక్ కూడా బాగా వస్తుంది.
మీరు మంచిగా చేయాలని మంచి గుణంతోటి మనిషితోటి చేయాలి అని నేను చెప్తున్నాను. నాకు 2 ఇయర్స్ ఉంది. నా మాటలకు వాల్యూ ఇస్తూ మీరు ఆ పని చేయండి. లేకుంటే నాకు ఏం ఈ రోజు ఉంటానో రేపు వెళ్తానో నాకు తెలియదు. సీఎం అయినారు 4 పూట్లు తినడు, డ్రైవర్ అయినడు 2 పూట్లు తినడు. అందరూ 3 పూట్లు భోజనం చేస్తే వాడే కోటానా కరోడపతి. రెండవది ఒక విషయము చెప్పాలనుకుంటున్నాను నేను. చెప్పాలా వద్దా అని కూడా భయపడుతున్నాం. ఎందుకు చెప్తే ఏమవుతుంది, ఇది చెప్తే ఏమవుతుంది అని జనాలు కూడా ఎవరికి ఏం చెప్పట్లేదు. ఇక నా మాట విని దయచేసి ఆ మెడిటర్లకు కూడా అలా పెట్టి లైసెన్స్ కేటాయించండి. రెండవది ఎర్రగడ్డ మన బిహెచ్ఎల్ నుంచి ఒక ఇంకొకటి దయచేసి ఎవరు ట్యాక్సీ నడిపిస్తారో వాళ్ళకు బ్యాచ్ కేటాయించండి, ఫ్రీ బ్యాచ్ కేటాయించండి. షర్ట్ వేసుకొని రావాలి వాళ్ళు. కాకి డ్రెస్ ఉండాలి మీకు. ఎందుకంటే పోలీస్ కి కాకి డ్రెస్ ఉంది, ఎస్ఐకి కాకి డ్రెస్ ఉంది, ప్రతి మిలిటరీ వానికి మిలిటరీ డ్రెస్ ఉంది. ఏం డ్రైవర్ అంటే ఇంత చిన్న చూపా సార్? అట్లా కాదు. డ్రైవర్ అయితే కూడా చాలా కష్టాలతోటి, చాలా ట్రాఫిక్ తోటి యుద్ధాలు చేసి వస్తాడు. ఆయన కూడా పైన పైలట్లకి ఏముండదు, లేచేదాకా ఉంటది. దాని తర్వాత కింద వచ్చేదాకా ఏముండదు. కాకపోతే ఇక్కడ కింద పైలట్ ఇది మనం. డ్రైవర్ అంటే ఒక పైలట్. డ్రైవర్లకు కూడా వాళ్ళు మంచిగా కొద్దిగా టెక్సీ ప్లేట్లు అది మీరు బ్యాచ్ కేటాయించాలి. ప్రతి ఓనికి షర్ట్ లేదంటే 500 చాలని మీరు వేసాడు. షర్ట్ వేసుకోవాలి, బ్యాచ్ కోట్ వేసుకోవాలి, బ్యాచ్ నంబర్ పెట్టేసాలి. ఈ రోజు నుంచి కాదు, రేపటి నుంచి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కూడా బ్రహ్మాండంగా ఉంటది. రెండవది మన ఆటోలు గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఆటోలు అక్కడి నుంచి వచ్చేసి అంతా మీరు సర్వే చేస్తున్నారు, కానీ వాళ్ళు వచ్చి సర్వనాశనం చేస్తున్నారు. బయట వాళ్ళకి వాళ్ళు 24,500 రూపాయలు జీతాలు ఇచ్చేసి ఆటో నడిపేయడానికి వెస్ట్ బెంగాల్ వాళ్ళకి, రోహింగ్యాలకి, గుస్పెట్టి వాళ్ళకి అందరికి ఇస్తున్నారు. ఆ ప్రైవేట్ వాళ్ళు ఎక్కడో నుంచి చేసుకొని ఈ బ్యాటరీ ఎలక్ట్రానిక్ ఆటో నడిపిస్తున్నారు. వాళ్లకు బంద్ చేయాల్సిందే. రెండవది ఎలక్ట్రికల్ ఆటో ఉన్నదని మీరు లైఫ్ ట్యాక్స్ తీసుకోవట్లేదు. లైఫ్ ట్యాక్స్ ఎందుకు తీసుకోవట్లేదు సార్? అది కూడా రోడ్ మీద నడుస్తుంది కదా మండి. రోడ్ అంటే లైఫ్ ట్యాక్స్ తీసుకోవాల్సిందే.